Hello friends, this is Dr. Shruti, consultant and fertility expert at 49 Hospitals, LB Nagar branch. So pregnancy కోసం ప్లాన్ చేసేవాళ్ళు తరచుగా కామన్గా వినే ఒక టర్మ్ సిస్ట్. ఓవరీస్లో సిస్ట్ ఫామ్ అయింది, మీకు ఈ మంత్ కొంచెం బ్రేక్ తీసుకుందాం, ఈ మంత్లో సిస్ట్ ఉంది కాబట్టి మనం ప్రెగ్నెన్సీ మందులు వాడద్దు, కాంట్రాసెప్టివ్ మందులు వాడాల్సి వస్తుంది. సో ఈ సిస్ట్ అంటే ఏంటి, అదేమన్నా నిజంగా చాలా పెద్ద ప్రాబ్లమా, సిస్ట్ ఉంటే పిల్లలు పుట్టరా? సిస్ట్ ఈజ్ నథింగ్ బట్ అండి, నార్మల్గా విమెన్కి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ పెరుగుతుంది, ఎగ్ విడుదల అవుతుంది, అది స్పర్మ్ కలిస్తేనేమో ప్రెగ్నెన్సీ అవుతుంది, స్పర్మ్ కలవకపోతేనేమో బ్లీడింగ్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద నార్మల్ థింగ్. బట్ ఈ ఎగ్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వలేదు అనుకోండి, ఆ ఎగ్ పెరిగి 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 నెక్స్ట్ మంత్ కూడా మనకు అలానే మిగిలిపోతుంది అనమాట. సో ఎగ్ రిలీజ్ అవ్వకుండా అలానే పెరిగి అలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది వాటర్ కలెక్ట్ అయ్యి, ఇప్పుడు ఒక బెలూన్లో మనం వాటర్ ఫిల్ చేస్తే ఎలా ఉంటుంది, వాటర్ ఫిల్డ్ బెలూన్ లాగా, అలానే ఇది కూడా ఫ్లూయిడ్ ఫిల్డ్ ఒక చిన్న సిస్ట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీన్నే సిస్ట్ అంటాం. సిస్ట్ ఈజ్ నథింగ్ బట్ మీ ఎగ్గే పగిలిపోకుండా అలానే పెద్దగా అయిపోయి సిస్ట్గా మారితే దాన్ని మనం చూసి ఓకే ఈ మంత్ సిస్ట్ ఉంది. సో సిస్ట్ ఉన్న మంత్లో జనరల్లీ ఏమవుతుందంటే, ఈ సిస్ట్లోంచి కంటిన్యూస్గా హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ హార్మోన్స్ తర్వాత మనం ప్రెగ్నెన్సీ కోసం ఇచ్చే మెడిసిన్ రెండు కోయిన్సైడ్ అయ్యి ప్రాపర్గా మనకి ఎగ్ పెరగకపోవటము, తర్వాత ఆ మంత్ రిజల్ట్ సరిగ్గా రాకపోవచ్చు. సో మనం ఏం చేస్తాము, ఆ సిస్ట్ తగ్గడానికి లేదా సిస్ట్ ఇనాక్టివ్ అయిపోవడానికి, హార్మోన్ రిలీజ్ని స్టాప్ చేయడానికి మనం దానికి కొన్ని మెడికేషన్ పెడతామన్నమాట. సో హార్డ్లీ 1 month ఆర్ 20 days to 1 month ఆ మెడిసిన్ యూజ్ చేస్తే సిస్ట్ కంప్లీట్గా రిజాల్వ్ అయిపోతుంది కొంతమందికి, లేదా సిస్ట్ అలాగే మిగిలిపోయినా ఇనాక్టివ్ అయితే అయిపోతుంది అనమాట. సో వన్స్ ద సిస్ట్ ఈజ్ ఇనాక్టివ్ అని మనం తెలుసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ మంత్ మనం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో సిస్ట్లలో చాలా రకాలు ఉంటాయండి. కొన్ని సింపుల్ సిస్ట్ అంటారు, కొన్ని హెమరేజిక్ సిస్ట్, అంటే సిస్ట్ లోపల వాటర్ లాగా ఉంటే సింపుల్ సిస్ట్, సిస్ట్ లోపల కొంచెం బ్లీడింగ్ అయి ఉంటే హెమరేజిక్ సిస్ట్ అంటాం, సిస్ట్ లోపల గట్టిగా చాక్లెట్ కలర్ ఫ్లూయిడ్, థిక్ చాక్లెట్ కలర్ లాంటి ఫ్లూయిడ్ ఉంటే చాక్లెట్ సిస్ట్ అంటాం. సో ఇలా రకరకాల సిస్ట్లు ఉంటాయి. సో ఇందులో డేంజరస్ ఏది, నార్మల్గా భయపడ అవసరం లేకుండా అది ఏంటి, దాని గురించి చెప్తాను. సో జనరలీ సింపుల్ సిస్ట్ అండ్ హెమరేజిక్ సిస్ట్ ఈ రెండు మన ఎగ్ రిలీజ్ ప్రాసెస్ ద్వారా ఫామ్ అయ్యే సిస్ట్లు కాబట్టి ఇవి కంప్లీట్లీ హార్మ్లెస్ సిస్ట్, మీకు 1 month ఆర్ మ్యాక్సిమం 2 monthsలో తగ్గిపోతుంది అనమాట. బట్ కొన్ని చాక్లెట్ సిస్టన్లు ఉంటాయి, లేదా ఇంకొన్ని సిస్టులలో చాలా బ్లడ్ సప్లై, బాగా రిచ్ వాస్కులర్ సప్లై ఉంటుంది, ఇంకొన్ని సిస్టు లోపల మల్టిపుల్ హెయిర్ కానీ టీత్ కానీ డిఫరెంట్ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి, ఇవి డర్మాయిడ్ సిస్ట్ అంటారు అనమాట. సో ఇలాంటి సిస్టులు ఉంటే ఒక్కొక్కసారి మనం తీసేయాల్సిన అవసరము, లేదా ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లం వీటి ద్వారా కావచ్చు. సో ఏ రకమైన సిస్ట్ ఉంది అని స్కాన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు, అలాగే కొన్ని బ్లడ్ టెస్ట్ల ద్వారా తెలుసుకోవచ్చు, ట్యూమర్ మార్కర్స్ అంటారు, దాని ద్వారా ఏ రకమైన సిస్ట్ ఉందో తెలుసుకోవచ్చు. సో ఏ సిస్ట్ ఉన్నా సరే సింపుల్గా సర్జరీతో కొన్ని తీసేయాల్సి వస్తుంది, కొన్ని మెడిసిన్స్ ద్వారా తగ్గిపోతాయి అన్నమాట. సో మనము ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళల్లో మోస్ట్ కామన్గా చూసే సిస్ట్ సింపుల్ సిస్ట్ అండి. సో సిస్ట్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు, అది ఎలాంటి సిస్టో మీ డాక్టర్ మీకు క్లియర్గా వివరిస్తారు, అండ్ దానికి సింపుల్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే సిస్ట్ తగ్గిపోతుంది. ఒకవేళ సిస్ట్ అలానే పర్సిస్టెంట్గా ఉంటుంది, మందులు తీసుకున్నా తగ్గట్లేదు, పెద్దగా అవుతుంది, 4 cm 5 cm అవుతుంది అన్నప్పుడు చిన్నగా నీడిల్ వేసి ఆస్పిరేట్ చేయొచ్చు, లేదా సర్జరీ ద్వారా సిస్టెక్టమీ చేయొచ్చు. ఓపెన్ సర్జరీ అవసరం లేదండి, సింపుల్గా లాప్రోస్కోపీ అంటే ఒక కీ హోల్ సర్జరీ, చిన్న హోల్ ద్వారా కూడా మనం ఆ సిస్ట్ని రప్చర్ చేసి సిస్ట్ వాల్ ద్వారా మనం సిస్టెక్టమీ చేసుకోవచ్చు అనమాట. సో సిస్ట్ ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదండి, ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్కి ఇదేమీ అడ్డు రాదు. బట్ ప్రొవైడెడ్ వాట్ టైప్ ఆఫ్ సిస్ట్ అనేది అల్ట్రాసౌండ్లో లేదా ఎంఆర్ఐలో క్లారిటీగా తీసుకోవాలన్నమాట. సిస్ట్ అనగానే ట్రీట్మెంట్కి ఇదేమీ అడ్డంగా ఉండదు, వాట్ ఎవర్ సిస్ట్ ఇట్ ఈస్ అన్నిటికీ తగ్గించుకోవచ్చు. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళలో కామన్గా ఇది చూస్తూ ఉంటాం. సో భయపడాల్సిన అవసరం లేదు, ఒక మంత్ సిస్ట్ ఉంది అంటే నెక్స్ట్ మంత్ అది కరిగిపోవచ్చు. సో నథింగ్ టు వరీ, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సిస్ట్. సో నాట్ టు వరీ ఎనీథింగ్. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే, ఈ సిస్ట్ ఒక్కొక్కసారి మీకు ఉబ్బు, మీ అబ్డామిన్లో చిన్న స్వెల్లింగ్లా కూడా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. ఒకవేళ more than 5 centimeters ఉందనుకోండి, యూ కెన్ ఫీల్ అ స్మాల్ లంప్. సో అంత పెద్ద లంప్ ఉండి చాలా హార్డ్గా ఉన్నప్పుడు రేర్లీ అది ఏమన్నా క్యాన్సర్ సిస్ట్ అవ్వచ్చు అనేది చాలా రేర్ థింగ్. అది ఇవన్నీ రూల్ అవుట్ చేసిన తర్వాత లాస్ట్ ఆప్షన్ అది. సో అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ ద లాస్ట్ అండ్ రేరెస్ట్ ఆప్షన్. సో సిస్ట్ ఏ టైప్ ఆఫ్ సిస్ట్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్.